ఎక్కడ చూసినా అవమానాలే. దేశంలో ఏ మూలకెళ్ళినా దారుణాలే. చిన్నపిల్లలను కూడా చూడడం లేదు. మహిళలనే సాఫ్ట్ కార్నర్ చూపించడం లేదు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని సంబరపడుతున్నా ఏదో ఒక చోట విషపు కోరలు కాటేస్తూనే ఉన్నాయి. మహిళలను ఇబ్బంది పెట్టేందుకు కొందరు చెత్తనాయుళ్లు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటున్నారు. వారి పని ఎంతసేపు మహిళలను ఇబ్బంది పెట్టడమే, మానసికంగా శారీరకంగా హింసించడమే. సాధారణ మహిళలు మొదలుకొని సెలబ్రిటీల దాకా సోషల్ మీడియా వేదికగా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు కొందరు ఆకతాయిలు. వారి ఫోటోలను అశ్లీలం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇలాంటి కంత్రిగాళ్లకు టెక్నాలజీ కూడా తోడైతే ఆపడం ఎవరి తరమూ కాదు. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోంది. ప్రపంచమంతా ఇదే పరిస్థితి. టెక్నాలజీని ఉపయోగించుకోవడం అంటే ఇదా? మనం ఏం చేస్తున్నామో మనకైనా అర్థమవుతోందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పుణ్యమాని హౌలేగాళ్లకు పని లేకుండా పోయింది. ఐటీ నిపుణులేమో ఏఐ నేర్చుకుని ఉద్యోగంలో ఉన్నత స్థాయి పొందాలని చూస్తూ ఉంటే పని లేని పనికి మాలినటువంటి కొందరు ఏఐను ఉపయోగించుకుని సునకానందం పొందుతున్నారు. అవును, మీరు వింటుంది చూస్తోంది నిజమే. ఎలాన్ మాస్క్ ఎక్స్కు చెందినటువంటి గ్రోక్ ఏఐ కంట్రోల్ లేకుండా రెచ్చిపోతోంది. ఈ టెక్నాలజీని లాంచ్ చేసినప్పటి నుంచి అన్ని వివాదాలే. బూతులు తిట్లతో విరుచుకుపడుతున్నటువంటి దీనిపై మొదట్లోనే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. రాజకీయంగానూ ఇది ఒక పార్టీకే సపోర్ట్ చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది గ్రోక్. అసలు గ్రోక్ చెప్పాలంటే ఇది వివాదం మాత్రమే కాదు, మహిళల హక్కులనే కలరాస్తున్నటువంటి కాఠిన్యం. సెలబ్రిటీ మొదలుకొని సామాన్య మహిళ దాకా రోడ్డుపై తిరగాలంటేనే భయపడుతున్నటువంటి దారుణమైన సందర్భం. చిన్నారులను కూడా వదిలిపెట్టని రాక్షసత్వం. ఇంత చేస్తున్నా గ్రోక్ను మనం ఎందుకు క్షమించాలి? గ్రోక్ను ఆసరాగా చేసుకుని కొందరు చెత్తనాయుళ్లు న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు. ప్రత్యేకించి ప్రముఖుల ఫోటోలను న్యూడ్గా మారుస్తూ ప్రస్తుత సమాజానికి సవాల్ విసురుతున్నారు. ప్రైవేట్ వ్యక్తుల ఫోటోలు ఇచ్చి న్యూడ్ పిక్స్గా ఇమ్మంటూ ప్రాంప్టింగ్ చేస్తున్నారు. వీటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దాంతో అమాయకపు మహిళలు, చిన్నపిల్లలు ఈ చర్యలకు బలైపోతున్నారు. మరి ఇంత జరుగుతుంటే అసలు కేంద్రం ఏం చేస్తోంది? క్షణక్షణం భారతీయత గురించి మాట్లాడే ప్రభుత్వ పెద్దలకు మహిళలపై జరుగుతున్నటువంటి దారుణాలు కనిపించడం లేదా? కనిపించినట్టు డ్రామాలు చేస్తున్నారా? ఎన్నో రోజులుగా ఈ సమస్య సవాల్ విసురుతోంది. గ్రోక్ను కంట్రోల్ చేసేందుకు కనీస చర్యలు చేపట్టకపోవడాన్ని అసలు మనం ఏమనుకోవాలి? ఇంత పెద్ద వ్యవస్థలో ఒక సంస్థను కంట్రోల్లో పెట్టుకోలేని మీరు మహిళలకు ఏం సమాధానం చెబుతారు? ఇదే విషయాన్ని ఇప్పుడు ఓ మహిళా ఎంపీ తెరపైకి తీసుకొచ్చారు. కేంద్రాన్ని నిలదీశారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది గ్రోక్ దారుణాలపై గళమెత్తారు. మహిళల మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడానికి ఇది దోహదం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. గ్రోక్ చర్యలు మహిళల భద్రత, ప్రైవసీకి సవాల్గా మారాయని ఆమె మండిపడ్డారు. ప్రియాంక చతుర్వేది లేఖతో గ్రోక్ దారుణాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. దీనిపై కేంద్రం కూడా మొక్కుబడిగా స్పందించింది. 72 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఎక్స్ను ఆదేశించింది. అశ్లీల కంటెంట్ను కంట్రోల్ చేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఏదో ఇప్పుడు ఓ ఎంపీ లేఖ రాసినందుకు తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చారా, లేక దీనికి కట్టుబడి ఉంటారా అనేది కేంద్రం తేల్చుకోవాలి. చిన్న పిల్లలను, మహిళలను దారుణంగా చిత్రీకరిస్తున్న గ్రోక్ ఏఐనే కంట్రోల్ చేయలేకపోతే మనం ఎందుకు? మనకింత పెద్ద వ్యవస్థ ఎందుకు? వాడు ఎలాన్ మాస్క్ కానివ్వండి, మిలియన్ల కొద్ది డబ్బులున్నటువంటి రస్ కానివ్వండి, లాక్కొచ్చి మన కోర్టుల ముందు నిలబెట్టండి. మన మహిళలకు మనం రక్షణ కల్పించకపోతే ఏంటి దాని అర్థం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మంచి పనులకు వాడండి, అంతేకాని చెత్త పనుల కోసం కాదు. ఇలాంటి విషయాలు ఎన్ని చెప్పినా చెత్తనాయుల బుర్రలకు ఎక్కవు. అలాంటప్పుడు గ్రోక్ను కంట్రోల్ చేయడం ఒక్కటే పరిష్కార మార్గం. దీనిపై కేంద్రం అత్యంత కఠినంగా వ్యవహరించాలి. లేదంటే మహిళా లోకం మొత్తం తిరగబడుతోంది. బీ కేర్ఫుల్ గ్రోక్, బీ కేర్ఫుల్ మస్క్.